వైద్యో నారాయణో హరి డాక్టర్లు దేవుళ్లతో సమానమంటారు. కానీ కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్ల కథ అందుకు భిన్నం. ఇక్కడ టాగోర్ సినిమా సీన్లు రిపీట్ అవుతాయి. పేషెంట్ కండిషన్ ఎంత క్రిటికల్ గా ఉంటే అంత ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చన్న ఆలోచనే. ఎమర్జెన్సీ అయితే ఆరోగ్యశ్రీ చెల్లదు, డబ్బు కడితేనే చికిత్స. ఇక వైద్యం వికటిస్తే మధ్యవర్తుల సాయంతో సెటిల్మెంట్స్. ఇక హాస్పిటల్ మీద కేసులు లేకుండా అగ్రిమెంట్స్ మీద సంతకాలు. జిల్లా వైద్యాధికారులకు ఇవేమీ పట్టవు. ప్రాణాలతో చెలగాటమాడుతూ కాసుల వర్షం కురిపించుకుంటున్న కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రుల తీరు మీద 99 టీవీ స్పెషల్ ఫోకస్. ఉన్నిచ్చుడు మాకాడ డబ్బులు కట్టేకి లేవు సార్ అయినా కట్టితే గవర్నమెంట్ హాస్పిటల్లో పొమ్మని ఇవన్నీ చూసుకుంటాం. అంటే చనిపోయిన తర్వాతనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నాం సార్. బయటకు వచ్చినాక ఇప్పుడు ఆంబులెన్స్ ఎక్కిద్దాం అనుకునే అమ్మాయి చనిపోయినాదని తెలిసింది మాకు. మళ్ళీ అడిగినాము ఆడికి సరే పాము అనుకుని చూపించుకుంటే అతను నెత్తపోతే 6 నెలలు ప్రెగ్నెంట్ని. రాత్రి నాకేమో మైండ్ ఒకతారా అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాను. పక్క పాపను చూసి దండం పెడతాను. 2-3 మాటలు దండం పెట్టిన వాళ్ళకి అయినా కూడా ఏం చెప్పలే. ఇంకా టైం పడుతుంది, రికవర్ అవుతుందిలే అన్నీ అంతా ఇదైనది కాబట్టి టైం పడుతుంది. నాకు బాగా తగ్గిపోలేదు. నా బిడ్డను పంపింది సార్. మా చేతిలో డబ్బులు ఆరోగ్యశ్రీ లేదన్నారా? ఉంది చూడనన్నారు. సీరియస్ ఉండదు అమ్మాయి. అది ఎప్పుడు డబ్బులు క్యాష్ కడుతుంటే మేము బాగా చూస్తాము, అవి లేటుగా పడుతుంటాయి కదా, అందులో మళ్ళీ చల్లటం లేదు ఇప్పుడు అని అన్నారు సార్. అంటే మేము ఇక్కడ మా కాడ డబ్బులు లేవు సార్ చూపించుకునేకి. ఇప్పుడే 4 లక్షలు కట్టినాము, న్యాన్స్ తేవాలని అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూపించుకుంటారని ఇవన్నీ ఇచ్చి బయటికి పంపించారు. ఎంత కట్టినారు ఇప్పుడు వరకు? మొత్తం 4 లక్షలు. ఇప్పుడు బయటకు వచ్చి చూసుకుంటే అమ్మాయి లేదు, చనిపోయింది. పానం అంటే ఇక్కడంటే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బతుకుతుందేమని ఆశతో పాప సరే సార్ పానం ఉన్నది అంటున్నారు కదా పంపండి, లేకపోతే మళ్ళీ చూస్తారేమో రికవర్ అవుతుందేమో చూడండి, ఎక్కడ తెచ్చి కడతాం డబ్బులు అమౌంట్ అని అన్నా. మీరు వెళ్తామన్నారు కదా వెళ్ళండి, మళ్ళీ ఎందుకు అలా మాట్లాడుతున్నారు. సరే సార్ అని ఇంకేం మాట్లాడలే. అన్యాక మరి పోదాం గవర్నమెంట్ హాస్పిటల్ అయితే బతుకుతుందేమో అని ఆశతో బయటకు వచ్చి చూసుకుంటే పానమే లేదు. కళ్ళు ఎక్కడెక్కడే నీళ్ళకపోయినా ఏమీ లేదు. అది అడుగుచున్నాం. పానం ఉండదు అంటున్నారు కదా, అక్కడికి వచ్చి ఒక్క మాటకి సార్ చెప్తే మాకు ధైర్యం ఉంటుంది కదా. కాబట్టి పిలుచుకుంటారేమో, ఎక్కడన్నా డాక్టర్ పిలుచుకొచ్చుకొని పానం ఉండాలి చెక్ చేయించుకోమన్నారు. కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రుల అమానవీయ తీరుకు ధనదాహానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతలపల్లి నుంచి 6 ఏళ్ల పాపను తీసుకొస్తే కర్నూలు కిమ్స్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఇలా ఉంది. పసికందు చికిత్సకు ఆరోగ్యశ్రీ చెల్లదంటూ 4 లక్షలు గుంజి శవాన్ని చేతికిచ్చి డబ్బులు కట్టలేరు కాబట్టి గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లమని చెప్పి చేతులు దులుపుకున్న వైనం. ఇలాంటి కేసులు ఇక్కడ సర్వసాధారణం. చిన్న రోగాన్ని భూతద్దంలో చూపి కార్పొరేషన్ ఆసుపత్రులకు పంపే ఆర్ఎంపీలు గ్రామాల్లో పెరిగిపోవటానికి కూడా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ఎరవేసే కమిషన్లే కారణం. ఎవరైనా గట్టిగా అడిగితే మధ్యవర్తుల రాయబారాలతో ప్రాణాలకు ధరకట్టి తప్పేమీ లేదని రాయించుకుని తప్పించుకోవడం ఇక్కడ సర్వసాధారణం. ఈ పాప విషయంలో జనం గట్టిగా నిలదీస్తే గుట్టుగా 2 లక్షలిచ్చి ఆసుపత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతూ రోగి బంధువుల ఆతృతను ఆసరాగా చేసుకుని డబ్బులు పిండడం అలవాటుగా మారింది. ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన దేవులు ఆడుకుంటున్నారు. పొద్దున్న అడిగినాను సార్. రాత్రి అట్లా బెడ్ చూసి నాకు మైండ్ అనేది రాత్రి నుంచి మాకు నిద్ర లేదు. రాత్రి నుంచి ఏడుతున్నాం. పాప రాత్రి ఇదేంది మనకు ఎప్పుడు పానం ఇప్పుడు పోయినా తెలుదు. వాళ్ళు పైపులు పెట్టి కొట్టి పాపను రక్తం అంతా బయటికి తీసి బకెట్లు రాత్రి చాలా ఇది చేసిండు అమ్మాయిని. అప్పటి నుంచి మాకు నిద్ర లేదు, ఏం లేదు. రాత్రి ఏం చెప్పారు మీకు? రాత్రి ఏం చెప్పారు, సీరియస్గా ఉండదు, ఏం కాదులే బాగా చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు కూడా బాగానే ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎత్తా పొమ్మని ఇవన్నీ పెట్టి పంపించారు. నిబంధనలకి వ్యాపారం చేసుకోవటం ప్రైవేట్ ఆసుపత్రులకు అలవాటుగా మారిందని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎక్కువ డబ్బులాగడం కోసం ఆరోగ్యశ్రీని పక్కన పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నా వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద డెంగ్యూ అయితేనేమి ఏదోవనికైనా చెప్పేసి 2000 బిల్లు దాటితే సరే ఆరోగ్యశ్రీ కింద చేయాలని చెప్పేసి నిబంధన ఉన్నప్పటికీ ఆ నిబంధన తుంగలో తొక్కి
3 లక్షల రూపాయలు వసూలు చేసి ఒక ప్రాణాన్ని బలికోవడానికి జరిగినటువంటి సంఘటన కిమ్స్ హాస్పిటల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ గారు కిమ్స్ హాస్పిటల్కి నోటీసులు ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మా అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాం, గతంలో పైడాల మండలానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం మహిళ గుండె ఆపరేషన్ కోసం కిమ్స్ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీ కింద చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి పరికరాలు తక్కువగా ఉంటాయి, మీరు 5 లక్షలు తక్కువ పెట్టుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్ అయినా మేము ఇస్తాం, భవిష్యత్తులో మీరు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా మేము చూస్తామని చెప్పి ఆరోగ్యశ్రీ కార్డు కింద క్యాన్సిల్ చేసి 5 లక్షలకి 15 లక్షలు చెప్పి 5 లక్షలకు మాట్లాడుకొని తీరా ఆపరేషన్ అయిన తర్వాత ఇది ఇంకా సక్సెస్ కావాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి 8 లక్షలు వసూలు చేసినటువంటి ఉదాంతాలు కూడా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయి. అంటే సంఘటనలు బయటికి వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి అధికారులు కానీ స్పందిస్తున్నారు తప్ప బయటికి రానటువంటి సంఘటనలు కోకొలలు జరుగుతూ ఉన్నాయి. ఒక కిమ్స్ హాస్పిటలే కాదు, కర్నూలు నగరంలో ఉన్నటువంటి అమీలియా కానీ, మెడికోవర్ కానీ, ఓమ్ని కానీ, ఆర్కే కానీ ఇట్లా కొత్త హాస్పిటల్ ఏ వచ్చినా కూడా ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కుతూ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద చేరినా డిపాజిట్ కట్టాల్సిందేనని డిమాండ్ చేయడం కూడా ఈ ఆసుపత్రులకు అలవాటైపోయింది. ఇలాంటి ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కొనసాగిస్తున్న అధికారుల అలసత్వం ఇలాంటి దారుణాలకు కారణమవుతోంది. గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కేవలం తూతు మంత్రంగా ఆరోగ్యశ్రీ కింద మీకు అన్ని మేము ఫ్రీ చేస్తామని చెప్పి తర్వాత అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇది ఆరోగ్యశ్రీ కింద వర్తించదు, మీరు ఇంత డిపాజిట్ కడితేనే మీ యొక్క పేషెంట్కి మేము ట్రీట్మెంట్ ఇస్తామనే రూపంలో ఈరోజు డాక్టర్లు వివరిస్తున్నారు. కాబట్టి దానివల్ల చాలామంది రోగున బారి పడినటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దీనిపైన తక్షణమే స్పందించాల్సినటువంటి వైద్య శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు. ఇప్పటికైనా వైద్య శాఖ అధికారులు నిద్రమత్తులు మేల్కొని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి వైద్య దోపిడీని అరికట్టాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలోని ఎన్ఆర్పేట బాలాజీ నర్సింగ్ హోం నిర్లక్ష్యం వల్ల 26 ఏళ్ల వివాహిత విగతజీవిగా మారింది. తెలంగాణ అలంపూర్ నియోజకవర్గం తనగల గ్రామానికి చెందిన మాధవికి నెక్ సర్వికల్ సర్జరీ చేసిన 24 గంటల్లోపే మృత్యువాత పడింది. తీరా డబ్బులు కట్టిన తర్వాత రోగి సమాచారం కూడా ఇవ్వకుండా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుల కుటుంబానికి 3 లక్షల పరిహారం చెల్లిస్తామంటూ మధ్యవర్తులతో రాయబారం చేసి హాస్పిటల్కి ఎటువంటి సంబంధం లేదంటూ సెటిల్మెంట్ చేసుకున్నారు. జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనపడ్డం లేదని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.